హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్టర్ ఇంటికి అపర్ణని తీసుకువెళ్లిన కావ్య, రేఖ చంప పగలగొట్టిన కనకం. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్య రాజుని మినిస్టర్ ఇంటికైతే తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత మినిస్టర్ వాళ్ళు గదిలోంచి బయటికి వెళ్లేటప్పుడు చూసి ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. పాపని ఎత్తుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది కావ్య అయితే. చూడండి, తను మన పాపే అని పాప పుట్టువచ్చని చూసి చెప్తూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎలా ఉందండి మన పాప అని అడుగుతూ ఉంటుంది కావ్య. అచ్చం నీకులాగే ఉంది కళావతి అని రాజైతే ఎంతో సంతోషంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య అయితే పాప ఏడవడం మొదలుపెట్టేసరికి చాలా కంగారు పడిపోతుంది. పాప ఏడుస్తుందండి అని అంటూ ఉంటే ఇంతలో మినిస్టర్ దంపతులిద్దరూ పాప ఏడుపుని విని షాకైపోతూ గబగబా పరిగెత్తుకుంటూ రూమ్ వైపు వస్తూ ఉంటారు. అప్పుడే ఇక రాజు, కావ్య ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ఉండగా రాజైతే పాపని బెడ్ మీద పడుకోబెట్టు అని వాళ్ళిద్దరూ కూడా పాపని బెడ్ మీద పడుకోబెట్టేసి పక్కకైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కిటికీలోంచి చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక మినిస్టర్ వాళ్ళొచ్చి పాప ఏడవడం చూసి వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక తులసి అయితే, ఏవండి, పాపని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండకూడదు, చూడండి ఎలా ఏడుస్తుందో మనకోసం అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే ఇక ఏడుస్తూ ఉంటుంది పాపని చూసి. నా పాపని ఏడుస్తుంటే అక్కడ వదిలేసి వచ్చేశాను. పాపని దగ్గరికి తీసుకుని పాలిచ్చి ఊరుకోబెట్టలేని పరిస్థితిలో ఉన్నానండి అంటూ బాధపడుతూ ఉంటుంది కావ్య. పద కళావతి, ఇంటికి వెళ్దాం అని అంటూ రాజైతే కావ్యని ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పటికైనా మీరు నమ్ముతారా తను మన పాపేనని? మినిస్టర్ మన పాపని తీసుకువెళ్ళిపోయాడని, మన దగ్గరున్న పాప వాళ్ల పాప అని అంటూ ఉంటుంది కావ్య. నమ్ముతాను, కానీ ఇప్పుడు మన పాపని మనం ఎలా తీసుకొచ్చుకోగలము? ఆ మినిస్టర్ ఎంతకైనా తెగించేలా కనపడుతున్నాడు. మనం ఎక్కువగా దూరం వెళ్లామంటే పాప ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటాడు రాజైతే. అదే నేను ఆలోచిస్తున్నానండి. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ పాప అనారోగ్యంతో పుట్టిందనే కదా. ఈ పాప లేకపోతే వాళ్ళ భార్య ఏమవుతుందో అని భయంతోనే మన పాపని తీసుకువెళ్ళిపోయారు కదా. నేను ఈ పాపకి నయం చేయించి వాళ్ల ముందు నిలబెడతాను. పాపని ఆరోగ్యంగా వాళ్ళ చేతిలో పెట్టి మన పాపని మనం తీసుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే. కాని పాప ఎదిగే కొద్దీ వాళ్ళకి దగ్గరైపోతుంది కళావతి. ఏం చేసినా సరే మనం కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళకి వాళ్ళ పాప జీవితాంతం వాళ్లతో ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడే మనం మన పాపని మన దగ్గరికి తీసుకురాగలం. కాని విషయం నువ్వు ఇంట్లో ఎవ్వరికి కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటాడు రాజైతే. ఎందుకండి అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఎందుకంటే మన మాటల్ని ఎవ్వరు కూడా వినరు, నమ్మరు కూడా అని అంటూ ఉంటే, సరేనండి, కాని మన పాపని మనం తీసుకొచ్చుకోవాలి అని అంటూ ఉంటుంది. మన పాపని ఎలాగైనా నేను తీసుకొస్తాను. మన పాప మన దగ్గరే ఉంటుంది అని ముందు ఈ పాపని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ వాళ్ళు మన పాపని వాళ్ల పాపే అనుకుని చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనకంత భయం లేదు. కాబట్టి వాళ్ల పాపని ఆరోగ్యంగా వాళ్ళ చేతిలో పెట్టి మన పాపని మనం తీసుకొచ్చుకోవాలి అని అంటూ ఉంటాడు రాజైతే. తర్వాత కావ్య అయితే రాజుని హద్దుకొని, మీరు నా పక్కనుంటే నాకు నా పాప దగ్గరికి వస్తుందని ధైర్యంగా ఉంటుందండి. దానికోసం నేను ఏదైనా చేయగలను అని చెప్తూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక రాజైతే, నీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా నీకు నేను అండగా ఉంటాను కళావతి అని అంటూ ఉంటాడు రాజ్. ఆ మినిస్టర్ చేసిన తప్పుని తను ఒప్పుకుని పశ్చాత్తాపంతో మళ్ళీ మన పాపని మనకిచ్చేలాగా నేను కూడా చేస్తాను అని చెప్తూ ఉంటాడు. కాని మనం తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు మనకి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. మన పాపకి హాని కలిగించేలా ఉంటాయి. అందుకనే ఏది ఆలోచించినా, దేనికి నిర్ణయం తీసుకున్నా మనం ముందు అడిగేసి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు రాజ్. సరేనండి అంటుంది కావ్య. తరువాత రోజు ఇక అప్పుకైతే ఫోన్ చేస్తుంది కనకం. ఫోన్ చేసేసరికి, ఎలా ఉన్నారే, పాపెలా ఉంది? అసలు దగ్గరుండి నా కూతురికి నేను డెలివరీ కానుపొచ్చినప్పుడు దగ్గరే ఉండి చెయ్యాలి, కాని నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. అదే టయానికి పెద్దమ్మకి బాగోకపోతే వెళ్లాల్సొచ్చింది. నేను ఊర్నుంచొచ్చేశాను. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చేశాను అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే ఇక అప్పైతే జరిగిందంతా చెప్పడంతో ఒకేసారి షాకైపోతూ ఉంటుంది కనకమైతే. నేను ఈరోజే వస్తున్నాను అని కనకమైతే వస్తుంది. కనకం వచ్చిన తర్వాత
అప్పుడే ఇక కావ్య అయితే కనకాన్ని పట్టుకుని ఏడుస్తూ ఇక జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే, చూడు కనకం, ఇలాగే ప్రవర్తిస్తుంది. తన పాప కాదని వేరే వాళ్ళ పాప తన పాప అని కావ్య ఇక ఇలాగే మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక రేఖ అయితే, అవును, అసలు కావ్యక్క ఎందుకిలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. కావ్య ఇలా ప్రవర్తిస్తుంటే పాపం రాజుబావా వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. మీరు వాళ్ళ అమ్మే కదా, తనకి చెప్పండి అలా పిచ్చిదాన్లా ప్రవర్తించొద్దని. తన మాట ఎవ్వరూ కూడా నమ్మరు. ఎందుకంటే DNA టెస్ట్లో కూడా అసలు వాళ్ళ పాపే వచ్చింది తప్ప వేరే వాళ్ళ పాపని రాలేదు కదా. కనీసం మీరు తల్లిగా తనకి అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని, బయటికి వెళ్ళొద్దని మీరన్నా చెప్పండి. అలా పిచ్చిదాన్లా ప్రవర్తిస్తూ ఉంటే ఏదో ఒకరోజు పిచ్చి హాస్పిటల్కి పంపించాలి అని రేఖ అనంగానే ఇక కోపంతో రగిలిపోతాం అప్పుడే కనకమైతే. రేఖ చంప పగలగొట్టు అప్పుడే కపర్నైతే, కనకం, ఏంటా కోపం అని అనంగానే, లేకపోతే నా కూతుర్ని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమంటుందా మీ అమ్మ? శనిగ్రహం ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, నా కూతుర్లు ప్రశాంతంగా కాపురాలు చేసుకుంటారు అనుకున్నాను. మళ్ళీ మీ అమ్మ స్థానంలో నువ్వొచ్చాలా అని అంటూ కనకమైతే రేఖకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే, అది కాదు కనకం అని అనంగానే, ఏంటి వదినగారు, మీరు కూడా కావ్యని అనుమానిస్తున్నారా? అసలు కావ్య ఏది చేసినా కరెక్ట్గానే చేస్తుంది. తను ఏం చెప్పినా అది నిజమే. ఒకప్పుడు రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని మీరందరూ కూడా నమ్మారు. కాని తన భర్త బ్రతికే ఉన్నాడని, తన భర్తని తీసుకొస్తానని చెప్పి ఎంతో నమ్మకంతో రోజు తనకి పిండి ప్రదానం చేస్తున్నా కూడా ఆపేసింది. తరువాత తన భర్తని మీ కళ్ల ముందు ఉంచింది. అలాగా కావ్య దేనికి కూడా తను మాత్రం అబద్ధాలు చెప్పదు. తను నమ్మిందంటే అదే నిజం అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే అపర్ణ అందరూ కూడా ఆలోచనలో పడతారు. నువ్వు చెప్పింది నిజమే కనకం. ఆ రోజు రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని మేమందరం కూడా నమ్మాం. కాని నా భర్త బ్రతికే ఉన్నారు, నాకు ఊపిరి ఉందంటే నా భర్త ఎక్కడున్నారని, కావ్య రాజు బ్రతికే ఉన్నాడని చాలా నమ్మకంగా ఉంది. అలా నమ్మకం ఉంది కాబట్టే తర్వాత మళ్ళీ రాజు మాకు తిరిగి వచ్చాడు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఈ విషయం మర్చిపోయి కావ్య చెప్పేదంతా కూడా అబద్ధమని, తను ఎందుకిలా ప్రవర్తిస్తుందని కావ్యని నేను కూడా అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది కనకంతో. తర్వాత ఇక కావ్య దగ్గరికి అపర్ణ వెళ్తుంది. ఏం జరిగింది కావ్య అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య జరిగిందంతా చెప్పడంతో, నేనొకసారి ఆ మినిస్టర్ ఇంటికి వస్తాను, తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే కావ్య అయితే మినిస్టర్ ఇంటికి అపర్ణని తీసుకువెళ్తుంది. ఇంతలో తులసి లోపల్నుంచి వచ్చి, మీరా, రండి లోపలికి అని తీసుకువెళ్తుంది. మీ పాప కనిపించిందా అంటే, కనిపించింది కాని వాళ్ళు మా పాపని ఇవ్వమని మొండికేసి కూర్చున్నారు అని అంటూ ఉంటుంది కావ్య. అలా ఎలా కుదురుతుంది? మీ పాపని మీరు తీసుకొచ్చుకోండి, మీకు సపోర్ట్గా మేముంటాము అని అంటూ ఉంటుంది మినిస్టర్ భార్య అయితే. అప్పుడే కావ్య విని మినిస్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక, అవునమ్మా, తన భార్య అనారోగ్యంతో ఉందని, పాప కూడా అనారోగ్యంగా పుట్టిందని, భార్యకేమవుతుందో అని అతను మా పాపని తీసుకుని ఇవ్వనని చెప్తున్నాడు. ఇదెక్కడి న్యాయం అని అంటూ ఉంటే, అప్పుడే ఇక, అవునండి, అసలు పాపని తల్లికి దూరం చేయడమేంటి? అలాంటి వాళ్లకి అలాగా అనారోగ్యంతో ఉన్న పిల్లలే పుడతారు, వాళ్ళ పాపం ఊరికినే పోదు అని తులసి అయితే తిడుతూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. Please do subscribe and like and share.